వెల్కమ్ టు అవర్ కృష్ణాస్ పాకశాల. ఈరోజు ఉస్మానియా బిస్కెట్లు ఎట్లా తయారు చేద్దామో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో 100 గ్రామ్స్ అన్సాల్టెడ్ బటర్ వేసుకోవాలి. అట్లాగే దాంట్లో 3/4 కప్పు షుగర్ పౌడర్ చేసి వేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలిపిన తర్వాత దీంట్లో గోధుమ పిండి వేయాలి. 1 కప్పు గోధుమ పిండి, ఇంకో 1/4 కప్పు గోధుమ పిండి వేసి కలపాలి. అట్లాగే మిల్క్ పౌడరు 2 టీ స్పూన్స్ వేయాలి. బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేయాలి. అట్లాగే బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్ వేయాలి. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకోవాలి, మిక్స్ చేయాలి. ఇట్లా ముద్దలా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. దీనికి మూత పెట్టి ఇప్పుడు ఈ పిండి నానింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలు తీసుకుని రౌండ్గా బిస్కెట్ల లాగా చేసుకోవాలి. ఇట్లా చేసి ఒక్కొక్కటి ఎయిర్ ఫ్రైడ్ జాలీలో పెట్టుకోవాలి. హాఫ్ కప్పు పాలు తీసుకుని ఇందులో 1/4 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఇందులో పెట్టాలి. తర్వాత ప్లేటు దీని మీద పాలు కస్టర్డ్ కలిపింది కోట్ చేయాలి. ఇది పెట్టిన తర్వాత ఇందులో పెట్టేసేయాలి. 180 డిగ్రీస్ 180 పెట్టి 8 మినిట్స్ పెట్టాలి. ఇది ఆన్ చేసేయాలి. 8 మినిట్స్ అయిన తర్వాత చూద్దాం ఎట్లా అవుతుంది. ఇప్పుడు ఇవి తీసి చల్లారబెట్టుకోవాలి. చల్లగైన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇట్లా ఇవి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చల్లగైన తర్వాత డబ్బాలో పెట్టుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఉస్మానియా బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. ఇట్లాగే మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి, ఎంతో చక్కగా తింటారు. మైదా లేకుండా గోధుమ పిండితో కూడా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.